స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడులింగ యాదవ్ అన్నారు. ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా అటు గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీపీ జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కొనేటందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ఎన్నికలు పెట్టడం ఆలస్యం చేయటం వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు అవుతున్నాయి పరిపాలన లేక. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి కూడా కోరుతుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మరో ఎన్నికలను చూపించి బీసీలకు మీరిచ్చినటువంటి హామీలలో ఒకటైనటువంటి డిక్లరేషన్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 42% మా బీసీలకు గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ అమలు చేయాలి, మీరు చెప్పిన మాట ప్రకారం చేసి ఎన్నికలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కానీ, బీసీల తరఫున కానీ. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు అనేక ఎన్నికల కోసం కొన్ని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు. అట్లనే ఇవాళ నా 42% రిజర్వేషన్లు ఇచ్చేటందుకు సాకులు చూపించి రాజ్యాంగపరంగా ఇవ్వకుండా మేము పార్టీ పరంగా ఇస్తామనేటువంటి తప్పుడు మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి బీసీలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీ యొక్క తప్పుడు మాటలన్నీ కూడా ఆలోచిస్తూ ఇప్పటికే జనగణన అనేది పెట్టి 60% ఉన్న బీసీలు దాన్ని 56% అని చూపి అది కూడా తక్కువ చూపించింది. అట్లా మోసం చేయలేదు, కులగణన సక్రమంగా చేయలేదు. అసలు బీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. అందుకని రేపు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరూ కూడా కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మోసపు ప్రకటనలు అన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటి బయటపడుతున్నాయి. ఈ ఘోష్ కమిషన్ ఇవాళ నివేదిక అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఇచ్చిన వివరణ కానీ, విచారణలో హరీష్ రావు ఇచ్చిన వివరణ కానీ, ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణలో చెప్పిన ప్రకారం మినిట్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మినిట్స్ ఉన్న ఇవ్వండి అని అడుగుతుండ్రు. ఇప్పటికి దాట వేస్తూ ఇస్తలేదు. వాళ్ళు చట్టబద్ధంగా క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నారు, కేంద్ర జలవనరులతో ఆమోదం తీసుకున్నారు, అటవీ శాఖ ఆమోదం తీసుకున్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రణాళిక ప్రకారం ఇంజనీర్ల యొక్క సూచనల మేరకు ప్రభుత్వ నిర్ణయం మేరకే అది కట్టబడడం జరిగింది అనేది ఇలా ఈ గోష్ఠి అందరూ చెప్పేటువంటి దాంతో బయటపడుతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వస్తే కేసీఆర్ మార్కు మళ్ళా ఉంటుంది అని కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద కోపంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మూలకు పెట్టే పని చేసిండ్రు. ఒక పిల్లలు 2 పిల్లలు అనేక ప్రాజెక్టులు పోయినసారి జరిగినాయి. బాక్రానంగల్ ప్రాజెక్టుకే జరిగింది. 1-6 పిల్లర్స్ ఏదైనా ఉంటే దాన్ని బాగు చేసుకోవడం జరుగుద్ది, ప్రాజెక్టును రన్ చేయాలి. కానీ దాన్ని మూలకు పెట్టి మనల్ని కేసీఆర్ని బదనాం చేయాలని చూశారు. అది ఇప్పుడు వాళ్ళ మీదకే విరుసుకపడేటువంటి పరిస్థితి వచ్చింది. మూడోది, మాట్లాడితే కేసు. ఈ కేటీఆర్ ఏం తప్పు చేసిందంటే ఏసీపీకి ఇప్పటికి 2 సార్లు పిలిచింది. ఈ కారు రేసులో స్పష్టత ఉన్నది, మంత్రిమండలి ఆమోదం ఉన్నది. లేకపోతే అకౌంట్ ప్రకారమే అమౌంట్ పోయింది కూడా అకౌంట్ల ద్వారానే పోయింది. తీసుకున్నోడు వచ్చినాయని చెప్పిండు, పంపినోడు చెప్పిండు. మీ దగ్గరనే ఆధారాలు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. ఆయన కేటీఆర్ను ఇప్పటికీ 16 మాసాల్లో 15 కేసులు పెట్టింది కేటీఆర్ గారి మీద. కేటీఆరే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదో పిచ్చే ఆలోచనలతోటి ప్రజలను భయభ్రాంతులు చేయటం, రైతులను భయభ్రాంతులు చేయటం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం,
సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటం, ప్రశ్నించే గొంతుంటే కేసులు పెట్టడం, అణిచివేయటం. ఈ పద్ధతులను ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారిని కూడా వారి సెల్ ఫోన్ కానీ డిజిటల్ ఐటమ్స్ ఇవ్వమంటారు. అవసరం ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం మా న్యాయ నిపుణులతోటి ఇలా ఇవ్వమని చెప్పింది. మీరు అన్నీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉండి కూడా మళ్ళీ వ్యక్తిగతంగా సెల్ ఇవ్వండి, మీ ల్యాప్టాప్ ఇవ్వండి అంటే ఎవరు ఇయ్యరు. కాబట్టి ఇవన్నీ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న వాటితోటి మమ్మల్ని ఏదో బెదిరియాలనో లొంగ తీసుకోవాలనో కేటీఆర్ ప్రజాస్వామ్యంగా పోరాడుతుంటే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమంటుండు. కేటీఆర్ ఏమంటుండు? మీ 6 గ్యారంటీలు చేయమంటుండు, 420 హామీలు అమలు చేయమంటుండు, రైతు బంధు సక్రమంగా ఇవ్వమంటుండు. ఇవాళ ఇప్పటికీ మన యాసంగిలకు ఇంకా 100 కోట్లు బాకీ ఉంది. యాసంగి వదిలిపెట్టాడు, మళ్ళీ వానకాలం మొదలుపెట్టాడు. ఇదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే మళ్ళీ దులుపుకొని అవతల పడాలి. ఎంపీ ఎన్నికలు ఒకసారి కొట్టిరు ఆశ చూపించి. ఈ రకంగా రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, సాగునీరు లేదు. మేము చేసిన ప్రకృతి వనాలు పోయినాయి, పరిపాలన పోయింది, ట్రాక్టర్లు మూలపడ్డాయి, మంచినీళ్ళు పోయినాయి, బ్లీచింగ్ పౌడర్ కూడా వేసే దిక్కులేదు ఇప్పుడు గ్రామాల్లో. 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళకు చరమగీతం పాడాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసేటువంటి వేదిక రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలే అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు అందుకనే ఈ ప్రజా వ్యతిరేకత అంతా కూడా ప్రజల్లో, ముఖ్యంగా రైతులు బగ్గు అంటున్నారు. అయ్యాల మేము నాట్లేస్తే పుడిస్తే వీళ్ళు ఓట్లకు మధ్యన ఇస్తారు. రైతు బంధు నాటుకు మధ్యన ఇచ్చేది. ఆ రకంగా ఎన్నో చేసిండ్రు. కామారెడ్డి డిక్లేషన్ మీకు నిజంగా బీసీలకు 50% మేమెంతో మాకంత అని బీసీలు అడుగుతున్నారు. వాళ్ళకి న్యాయం చేసిర్రా? మీ మంత్రిమండలిలో సగం ఇచ్చిర్రా? కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిర్రా? నామినేటెడ్ పోస్టులు ఇచ్చిర్రా? మొదలు మీరు ఆచరించండి. కాబట్టి ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలు ఇలా కాంగ్రెస్ తోటి నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నది. కేవలం అసెంబ్లీలో మేము చట్టం చేసినామని దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆనాడే బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది, అసెంబ్లీలో తీర్మానం చేసే సరిపోదు, ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీని సెంట్రల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చినప్పుడే, పక్కన తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే అక్కడ ఇప్పుడు 60% పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి మన దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది, కేసీఆర్ డిమాండ్ చేసిండు, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా దీన్ని అమలు చేసే చిత్తశుద్ధి కనుక మీకుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి ఢిల్లీకి. ఢిల్లీ మీద ఒత్తిడి చేస్తే తప్ప ఇది చట్టం కాదు, అఖిల పక్షాన్ని తీసుకోమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అది చేయకుండా ఇప్పుడు ఏంటంటే మేము పార్టీ పరంగా ఇస్తామని చిన్నగా మభ్యపెట్టడానికి భిక్షం కాదు, మీరు భిక్షం ఇస్తే బీసీలం ఎత్తుకుంటానికి మేము సిద్ధంగా లేము. చట్టమైతేనే అది మా హక్కు, చట్టమైతేనే మాకు రక్షణ ఉంటుంది, మా బీసీలకు రక్షణ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చట్టం చేసి ఎన్నికలకు పోవాలి. లేకపోతే మీరు ముక్కు నేలకు రాయండి, మేము తప్పు చేసినామని ముక్కు నేలకు రాయండి. అందుకని చెప్పి అదొకటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఏదైతే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతూ ఉన్నారో, హరీష్ రావు గారి మీద అక్రమ కేసులు, కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు, సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి దీన్ని ఒక విధంగా భయభ్రాంతులని, ఎక్కడండి ప్రజా పరిపాలన ఎక్కడుందండి మీది? నియంతృత్వ పరిపాలన మీది. అందుకనే మీరు ఇప్పటికైనా మీరు వాపస్ తీసుకోండి ఈ కేసులన్నింటినీ. మా నాయకుల మీద
వేధించే వాటినన్నింటిని కూడా వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. పెడితే ఆ సాధించి పెట్టిన తెలంగాణకు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రివి. క్యాబినెట్ తీర్మానం మేరకు పనిచేస్తే క్యాబినెట్ తీర్మానం ఏమని కమిషన్ అడిగితే నువ్వు ఇష్టం లేవు అంటే నీ తప్పు ఉన్నదా లేదా ఇక్కడనే అర్థమవుతుంది. అందుకనే ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రవర్తనలు మానుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద మీరు నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీటిని విత్డ్రా చేసుకొని మీరు ఏదైతే గ్యారంటీ ఇచ్చిర్రో వాటిని సక్రమంగా అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ ఇస్తున్నటువంటి రైతు బంధులు కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే. మీ హయాంలో ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టారు. రైతు బీమా అండి, రైతు బీమా లేకుండా చేశారు. బీమా ప్రీమియం ఆనాడు కేసీఆర్ కడితే గుంట ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మరి ఈరోజు మీరు ఎందుకు బీమా కడతలేరు? కట్టకపోవటం వలన ఎవరైనా రైతులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ అందే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఈ అన్నింటినీ కూడా మీరు సక్రమమైన పరిపాలన చేయండి, చేత కాకపోతే తప్పకుండా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.